భగవంతుడు అన్ని చోట్లా కనిపించడు. అందుకే తనకు మారుగా అమ్మను సృష్టించాడు. కోట్లిచ్చినా కొనరానిది, తరలిపోతే మరలి రానిది, మాటలతో చెప్పలేనిది, మమతలకు నిలయమైనది అమ్మ. అటువంటి అమ్మ పోతే లోకమే చీకటవుతుంది, శోకమే మిగులుతుంది. అందుకే అందరికీ అమ్మ కావాలి. ఏమే లక్ష్మి, ఎప్పటి నుంచో నేను సంగతి అడగాలనుకుంటున్నా. ఏమిటే నీ వెనకాలే తిరుగుతున్నాడే నీ బాడీ గార్డ్, వాడి జీతం ఏమాత్రం ఇస్తున్నా? మంచిగా చెప్పా, తిడుతూ చెప్పా, వాడికి సిగ్గు సరిమే లేదే. ఏదో ఒక రోజున చెప్పు తీసుకొని చెంపల కంటిస్తే సరిపోతుంది అనుకుంటా. ఏం గురు, నీ అంతస్తుకి అందానికి ఎందరో డబ్బున్నమ్మాయిలు ఆరాటపడుతుంటే వాళ్ళందరినీ వదిలేసి ఎస్టేట్ లో పిల్ల కోసం తిరుగుతున్నావేమిటి? నాకు అందుబాటులో ఉన్న పిల్లని అందుకోవడం అందమే ఉందిరా. నాకు అందుబాటులో లేని దాన్ని అందుకుంటేనే ఒక ఆనందం ఉందిరా. ఆమె నిన్ను చూస్తేనే తిడుతుంది కదా. ఆడదాని మాటలకి అర్థాలు వేరులే. అవునంటే కాదని, కాదంటే అవునని అర్థం బ్రదర్. ఇంకా లక్ష్మి రాలేదేంటి? ఏంటమ్మా ఇంత లేటు? ఈ రోజు కాలేజీలో స్పోర్ట్స్ ప్రాక్టీస్ పెట్టారక. సరే, నువ్వు స్నానం చేసి నీకోసం దోశలు పోసించాను, టిఫిన్ చే. ఈలోగా నిద్రపోకే. ఒకవేళ నిద్ర వస్తే తలుపులు మూసుకుని పడుకో. 1వ క్లాస్ పిల్లాడి చెప్పినట్టు చెప్తున్నావేంటక్క? నీకు టైం ఇంది, బయలుదేరు. నేను వస్తాను. కారు మొండికేసింది, టార్చ్ లైట్ వెలగడం లేదు. వెంకటస్వామి, ఇంగ్లీష్ లో మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి? జీతం డబ్బులు ఎక్కడమే నాకు తెలియదే, నేనెలా చెప్పగలను? ఉపన్యాసాలు మాత్రం బాగా ఇస్తావయ్యా. నిన్ననేగా చెప్పాను, ఇంతలో మర్చిపోతే ఎలా? మల్లయ్య, నువ్వు చెప్పు. 26 అక్షరాలు టీచర్. ఇంగ్లీష్ లో 26 కదా, తెలుగులో మాత్రం ఎందుకు ఇన్ని అక్షరాలు ఉన్నాయి? నువ్వు ఇలా లొడలొడ వాగుతావని తెలుసుకునే అన్ని అక్షరాలు పెట్టారు. నువ్వు కూర్చో. అది సరే టీచర్, ధరల్లాగా అక్షరాలు పెంచేస్తున్నారే. నాలాగా చదివే వాళ్ళకి కష్టంగా ఉంటుంది కదా టీచర్. ఇదే పార్లమెంటా క్లాస్ రూమా? నేను చెప్పింది సరిగ్గా విని బుద్ధిగా చదవండి. చెప్పింది చదవడం మానేస్తున్నారు, అనవసరమైన ప్రశ్నలు మాత్రం అడుగుతారు. టీచర్, చాక్లెట్. ఏంటి, నీ పుట్టినరోజా? కాదు, నాకు అబ్బాయి పుట్టాడు. మొదటి బిడ్డడా? లేదు, 5వ బిడ్డ. ముందు 4 అమ్మాయిలు. ఇది కుటుంబ నియంత్రణ విషయం.
ఇకనైనా దానికి ఆపరేషన్ చేయించానుగా. ఆ కష్టం కూడా ఆవిడకేనా? సరే సరే పోయి కూర్చో. గ్రీక్ మహాశయుడు సోక్రటీస్ గురించి ఇప్పుడు చెప్తున్నాను. గ్రీక్ మహాశయుడు అంటే మన ఎన్టీ రామారావు లాగా పెద్ద నటుడా టీచర్? ఎన్ని పిక్చర్లు నటించారు టీచర్? ఎవరు మీరు? కారు మధ్యలో రిపేర్కి వస్తే లాంతర్ ఉంటే ఇప్పిస్తారని వచ్చాను. రంగస్వామి, ఈయనతో ఒక లాంతర్ తీసుకుని వెళ్ళరా. అలాగే టీచర్. వస్తాను టీచర్. రండి బాబు. ఏమిటి ఈ వయసులో చదువుకుంటున్నారు? చిన్న వయసులో డబ్బు లేక చదవలేదండి, కానీ అప్పుడే శబ్దం చేశాను పెద్దయ్యాక ఎలాగైనా చదవాలని. ఆ టీచర్ బాగా చదివిస్తున్నారా లేదా? గొప్ప ఓర్క చెప్తుందయ్యా. అమ్మగారి పేరేమిటి? సీత టీచర్. సిగరెట్ కాలుస్తారా? వద్దండి. ఆమెకు వివాహం అయిందా? లేదండి. ఏ? ఆవిడకు చెల్లి ఉందండి అయ్యా. ఆ చెల్లెలికి పెళ్ళైన తర్వాత ఈవిడ పెళ్లి చేసుకుంటుందట. ఓహో, బాగుంది. ఏమయ్యా, ఆ టీచర్ని చూస్తే పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలా ఉందే. పేద పిల్ల అయినా హృదయం గొప్పదండి అయ్యా. పేదవాళ్ళంటే అభిమానం అండి అయ్యా. ఏ డబ్బున్న వాళ్ళంటే పడదా? పడదయ్యా, ఒళ్ళు మంట. పెద్దాళ్ళ నీడ కూడా పనివ్వదండి అయ్యా. ఎందుకట? వాళ్ళ నాన్న ఉన్న డబ్బంతా ఓ వ్యాపారంలో పెట్టండి అయ్యా. అందులో భాగస్తుడైన ఓ పెద్ద మనిషి బాగా నష్టం చూపించి దివాలా తీయించాడయ్యా. అది సరే గాని ఈ పాఠశాలలో చేరాలంటే ఏం చెయ్యాలి? ఈ స్కూల్ లీడరా అంటే మన దగ్గర చిన్న లెటర్ తీసుకోవాలండి. ఓ గురువా, రోజు లీటర్ల కొద్దీ సెంట్ రాసుకొచ్చేస్తున్నావు. ఏం ప్రయోజనం? ఆ ఎస్టేట్ పిల్ల నీ ముఖం కూడా చూడపోమంటుందే. ఆవిడ కళ్ళకు నీ లవ్ అందలేదు, ఆవిడ ముక్కుకు నీ సెంటు స్మెల్ అయినా కొట్టాలిగా. పెట్రోల్ వాసన వస్తుందే. ఒరేయ్, బస్సు వచ్చే టైం అయింది, ముందు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో. అవునవును, నాలాంటి అందగాడి నీ పక్కనుంటే ఆమె నిన్ను వదిలేసి మన వెంట పడుతుంది. పళ్ళు రాలుగొంటా రాజకీయ. ఆవిడ చూసినప్పుడన్నా కాస్త నవ్వరా. అలా దిష్టి బొమ్మలా నించుంటే ఎలా తెలుస్తుందా నీ ప్రేమ? నీవు కోతల్లో హీరో, చేతల్లో జీరో. ఆనాడు కళ్ళెర చేసింది, ఈనాడు కాళ్ళకున్నవి తీస్తుంది. ఎలా సన్మానిస్తుందో ఏవో. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. నమస్కారం టీచర్. కూర్చోండి. మీరా? నా పేరు రఘు, పూర్తి పేరు రఘురాముడు. నిన్న రాత్రి వచ్చింది. నిన్న దీపం కోసం వచ్చాను, ఈ రోజు జ్ఞాన దీపం కోసం వచ్చాను. అది ఒక్క రోజులో దొరికేది కాదు. నన్ను ఎన్నాళ్ళు చదవమన్నా సరే నాకేం బాధ లేదు. మీరేం పని చేస్తుంటారు? మెకానిక్ పని చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు ప్రొపరైటర్ డ్రైవర్ గా పనిచేస్తుంటాను. కూర్చోండి. ఈరోజు ఇంగ్లీష్ పాఠం కదా? అవును టీచర్. MOTHER మదర్. మదర్ అంటే అమ్మ. FATHER ఫాదర్. ఫాదర్ అంటే నాన్న. పోతే అమ్మకు అమ్మని ఏమంటారు? టూ మదర్, డబుల్ మదర్. అది కదా. గ్రాండ్ మదర్. APPLE యాపిల్. యాపిల్ కి బహువచనం యాపిల్స్. ANT యాంట్. యాంట్ అంటే చీమ. దానికి బహువచనం ఏంటి? ఆంటీస్. అయ్యో, ఆంటీస్ అంటే అత్తయ్యలు లేక పిన్నమ్మలు. యాంట్ కి ప్లూరల్ యాంట్స్. బోధపడిందా? ఏంటక్క ఈరోజు ఇంత షాగా ఉన్నావు? నా క్లాస్ లో ఒక స్టూడెంట్ వయసు 50 60 సగమేలే. 25 పిచ్చి పనులు ఏమన్నా చేశాడా ఏంటి? లేదులే, అమ్మను ఎందుకు డబుల్ మదర్ అని పిలవకూడదు అడిగాడు. ఇంకొక జోక్. ఆర్మ్స్ట్రాంగ్ చంద్రలోకంకి దిగినాడు అమావాస్య కదా అన్నాడు. అవును అన్నాను. అమావాస్య నాడు చంద్రుడే ఉండడే, అలాంటప్పుడు చంద్రలోకంకి ఎలా వెళ్ళాడు నీ ఆర్గ్యుమెంట్ ప్రారంభించాడు. ఇలాంటి బడదాలకు పాఠాలు చెప్తుంటే నువ్వు పిచ్చినాడు అయిపోతావు. అయ్యో,
మేనేజర్ గారు, ఆపరేటర్ గారు వచ్చారని విన్నానా? అవునరా, వారే ఇక మీద ఈ ఫ్యాక్టరీని ఉద్ధరించబోతారు. అబ్బాయి గారు ఎలా ఉంటారు? ఎత్తు 5.5 అడుగులు, కళ్ళకు సోడా బుడ్డి అద్దాలు, మనిషిని చూస్తే పిచ్చివాళ్ళ ఉంటాడు, మనసు మాత్రం బంగారం. పని చేసే వాళ్ళంటే అభిమానం, కుదురుగా పని చేయకుండా అనవసరంగా వాగే వాళ్ళంటే ఒళ్ళు మంట, ఉద్యోగానికి వస్తుంది తంట. ఇంత వివరంగా చెప్తున్నారు, తమరెవరండి? ఈ ఫ్యాక్టరీకి ప్రొపరేటర్. అయ్యా, నేను పేదవాడిని అయ్యా, నన్ను ఉద్యోగంలో తీసేయకండి అయ్యా. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. పోయి బుద్ధిగా పని చూసుకోండి. మల్లన్నా, నోట్లో ఏముంది? పళ్ళు టీచర్. శబ్దం ఎలా వస్తుంది? శనగపప్పు కొనిచ్చాను టీచర్, అది మెల్లగా తినకుండా పిండి మిషన్లా నవ్వుతున్నాడు. ముందు అవతలకెళ్ళి ఉమ్మేసరా. ఆరు ఇంటూ 12. రఘు, ఎంత? ఏంటి? ఏంటది? ఏమి లేదు టీచర్. అది ఇస్తావా లేదా? పాఠం చదవమన్నానా లేక బొమ్మలు గీయమన్నానా? నీకు 30 ఏళ్ళు వచ్చాయి, ఇంకా పసిపిల్లలా ప్రవర్తిస్తావేంటి? టీచర్, నన్ను తిట్టండి, కానీ అందరి ముందు నాకు 30 వచ్చాయంటూ అవమానపరచకండి. ఏప్రిల్ వస్తే నాకు 26 ఏళ్ళు వస్తాయి. అందుకే మరి పెద్దవాళ్ళ శిక్ష చదవడానికి వచ్చావు. పదండి పదండి పదండి, అయిపోయింది పదండి పదండి. పదండి వెళ్ళాలి కదా. దీన్ని తీసుకోవడానికి కారణం నచ్చిందనా, అల్లరి పెట్టడానికనా? మనకెలా తెలుస్తుంది? ఏమిటక్క స్కెచ్? ఆ డబుల్ మొదలు వేశాడా? ఎలా పంచుకున్నావే? అతగాడి వయసు 25 సంవత్సరాలు అన్నావుగా, దాన్ని బట్టి ఊహించా. నీ ఊహలకు చాలించి వెళ్ళి పడుకో. సరే అక్క. ఏదో మొక్కుబడి కోసం కాకుండా చెప్పిందంతా బాగా జ్ఞాపకం పెట్టుకుని వ్రాయండి. అందరూ కాంపోజిషన్ నోట్బుక్స్ ఇక్కడ పెట్టి వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, దాసుని తప్పులు దండంతో సరి అంటారు. అక్క, ఎందుకక్క తలుపులేస్తున్నావు? చాలా ఎక్కువగా ఉంది కదే. ఏమిటక్క, ఈ రోజు వెచ్చగా ఉంటేను నాకు మంటగా ఉంది. ఎందుకని? టీచర్ పని అంటే తమాషాలా? తల బద్దలైపోతుంది. చిన్నపిల్లలైతే తిడతాం, కొడతాం. దున్నపోతులు వీళ్ళ పిల్లలు చదవాల్సిన వయసులో చదవడానికి వచ్చి లవ్కి అంటుంటే యోజన పాఠశాలలో ఇదొకటా? నమస్కారం టీచర్. వాట్స్ ఆల్ దిస్ నాన్సెన్స్?
అబ్బే మీకెందుకు ఆ శ్రమ, నేనే తుడిచేస్తా. తుడిచేయడానికి రాసారా? ఎస్. మరి మిగతా వాళ్ళేరే? నేను చివాట్లు తినడం వాళ్ళందరూ వింటే అసభ్యంగా ఉంటుంది. అందుకనే వాళ్ళందరిలకు వెళ్ళి టీచర్ ఒంట్లో బాగోలేదని స్కూల్కి లీవ్ అని చెప్పేశా. అందరికీ చెప్పారా? ఒక్కడు విన్నా కూడా ఆల్ ఇండియా రేడియో పబ్లిసిటీలా ఈ కాలనీ మొత్తం ప్రచారం అవుతుంది. అంత భయమే ఉంటే ఇటువంటి పని ఎందుకు చేయడం? భయం నా గురించి కాదు, మీ మనసుకు ఇష్టం లేదంటే మీ భవిష్యత్తు చెడిపోతుందేమోనని అలా చేశాను. అంత సహృదయం ఉంటే పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకోమనొచ్చుగా. నా పర్సనాలిటీ మీద నాకే నమ్మకం లేదు టీచర్. తరచుగా నా మొహాన్ని అద్దంలో చూసుకుంటూ ఉంటా. నన్ను కూడా ఎవరైనా ప్రేమించేవారు ఉంటారా అనుకుంటా. మీ ఇంటికి వచ్చి అవమానపడ్డం కంటే మీ అభిప్రాయం తెలుసుకుని. మా ఇంట్లోనూ అద్దం ఉంది, అందులో తరచు నేను చూసుకుంటాను. అవునో కాదో నాకు బోధపడేలా 3 మాటల్లో చెప్పేయండి టీచర్. ఇంకా బోధపడలేదా? మొద్దు. మీ స్టూడెంట్ అని కదా అంత త్వరగా అర్థమవుతుందా? వర్షం వచ్చేలా ఉందే. మీ దగ్గర గురుగుందిగా. మిమ్మల్ని నాతో రావద్దన్నానా? టీచర్ చెప్పినట్టు చెయ్యాలి. నేను వస్తాను టీచర్. నీలో నాలో వెన్నెల కురిసే జల్లుల జడివాన, కళ్ళలోన తేనెవాన, మనసు విరిసే మమత తెలిసే, కలలు చిలికే కథలు పలికే ఆశ తీరా. పలికే ఆశ తీరా. వయసు మురిసి మృదు మధురమైన కథ తెలుపని, మనసే పల్లవి పాడని. వయసు మురిసి మృదు మధురమైన కథ తెలుపని, మనసే పల్లవి పాడని. ఈ పూట పిలిచే అనురాగం పలికేను తీయని స్నేహం. ఈ పూట పిలిచే అనురాగం పలికేను తీయని స్నేహం. ఉరికెను అల్లరి పిలుపు, నన్ను కలచెనులే తొలి వలపు. నీలో నాలో వెన్నెల కురిసే జల్లుల జడివాన, కళ్ళలోన తేనెవాన, మనసు విరిసే మమత తెలిసే, కలలు చిలికే కథలు పలికే ఆశ తీరా. La 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 la.
మరిపించు రాగం ఈ రాగం మధురాలు పూసే లోకం మరిపించు రాగం ఈ రాగం మధురాలు పూసే లోకం కని విని ఎరుగని చలనం ఇది తొలకరి వలపుల బంధం నీలో నాలో వెన్నెల కురిసే జల్లుల జడివాన కళ్ళలోనూ తేనెవాన మనసు విరిసే మమత తెలిసే కలలు చిలికే కథలు పలికే ఆశ తీరా ఓలమ్మి తిక్కరేగింద ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి అయ్యగారు ఒళ్ళెప్పుడు తిమ్మిరెక్కుతూనే ఉంటుంది. లేదే ఆ పాట అంటేనే నాకు మహా ఇష్టం, అందుకని అదే పాడుకుంటాను. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? డాక్టర్ దగ్గర చెకప్, బీచ్ లో ఎక్సర్సైజ్. లేదే, మీ కారు లేడీస్ కాలేజీ పక్కన ఉన్నట్టు ఎవరో చెప్పారే. నా కారు ఎక్కడికైనా పోతుంది. పోతుంది, స్టీరింగ్ ఎత్తగల జాగ్రత్త. ఎవడో పోరంబోకు నీ దగ్గర ఏదో అలా బాగుంటాడు. ఎందుకలా గుడ్లు చూస్తారు? నేనేం చెప్పలా, ఏదో పెద్ద మనిషిలా. ఏమిట్రా పళ్ళు రాలిపోతాయి, నేతి బీరకాయ కోసి పారేస్తా. కారులో లేడీస్ కాలేజీ పక్కకి ఎందుకు వెళ్ళారండి? ఏదో చూసొద్దామని. ఏమిటి చూసేది? అందచందాలని. పెద్ద మన్మధుడని. డాడీ డాడీ, రేపు మీ స్టార్టింగ్ ట్రబుల్ కార్ ని బాయ్స్ కాలేజీ పక్కకి తీసుకురండి. అక్కడ అబ్బాయిలు గుంపులు గుంపులుగా వచ్చి గుబులెత్తేలా దద్దలాడించేస్తారు. దేన్ని? కార్ ని. గొప్ప హాయిగా ఉంటుంది. అందులో అందంగా ఉన్న అబ్బాయిని ఎక్కించుకుపోతావా? ఏమిటి ఎక్కించుకోవడం? అవునే. అయ్యో కాదు డాడీ, కార్ లో లవ్ చేస్తావే చేస్తావే. అబ్బా పొలికలు వచ్చే అమ్మాయికి ఎక్కడైనా పెళ్లికి ముందే లవ్ చేస్తారా? నువ్వొక పిచ్చి మొద్దువి. ఇప్పుడు పుట్టే పిల్లలు కేర్ కేర్ అనకుండా లవ్ లవ్ అని పుడుతున్నారు. నోరుముయ్యండి. రఘు ఎస్టేట్ కి వెళ్ళాడే, ఆ సంగతి ఏమైంది? ఎప్పుడు వస్తాడు? ఇటీవాది కలకు మన అమ్మాయిని అబ్బాయికి కట్టి పెట్టి ఈ సిరి సంపదలు ఎప్పుడు మనం పరిపూర్ణంగా అనుభవిస్తాం అనేది కొంచెమైనా ఆలోచించారా? చించానే, కుదరలేదే. మేనేజరా రావయ్యారా? ఎస్టేట్ మేనేజర్ అంటే ప్రాణం. ఎప్పుడు వచ్చాయా? ఉదయాన్నే వచ్చా. మా మేనల్లుడు బాగున్నాడా? ఒంటరిగా వచ్చారు, తిరిగి వచ్చేటప్పుడు జంటగా వస్తారేమో అని భయంగా ఉంది. ఏమంటున్నావయ్యా? అబ్బాయి గారు లేడీ టీచర్తో తిరుగుతున్నారు. తిరగడం వరకేనా? కడుపు కాలో వచ్చి పడలేదు కదా? లేదండి, మీ అమ్మాయిని అబ్బాయి గారికి ఇచ్చి ఈ ఎస్టేట్ కి మిమ్మల్ని ప్రొపరేటర్ చేద్దామని తాపత్రయపడుతున్నానే. అంతవరకు రాణిస్తానా? నేను ఎస్టేట్కి వస్తాను, ఆ టీచర్ని ఒక చూపు చూస్తాను. ఆ నమ్మకంతోనే నా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చాను. అలాగా? అవునండి, అబ్బాయి గారు సందేహపడకూడదని ఫ్యాక్టరీ మిషన్స్ కి స్పేర్ పార్ట్స్ కావాలని పెద్ద అబద్ధం చెప్పి నా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చాను. సొంత ఖర్చా? ఇదిగో, ఇది నా సొంత డబ్బు. త్వరగా వెళ్ళి నేను వచ్చేలోగా విషయం మించిపోకుండా చూసుకోవాలి. వెళ్ళు. నేను చూసుకుంటాగా. నీకు అనవసరంగా ఎక్కువ చనివిచ్చాను రా. ఉన్నది ఒకే తమ్ముణ్ణి, నాకు చనివ్వకపోతే ఇంకెవరికి ఇస్తావన్నయ్యా? డేయ్, గ్యాస్ మాటలు మానేసి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. సరి అరవక, ఉన్న విషయం చెప్పేస్తా. నేను నీకు తెలియకుండా తరచుగా ఎస్టేట్కి వచ్చి పెడుతున్నానని ఒప్పుకుంటా. అపరకృష్ణుల అమ్మాయిలతో? నో, స్టాప్ ఇట్. అది మాత్రం రాంగ్. అమ్మాయిలతో అనకు. ఒకే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఎస్టేట్లోనే ఉంది. అందుకే అన్నయ్య తరచుగా ఈ పక్కకి రహస్యంగా వచ్చిపోతున్నాను. ఇంకొకటి ఓపెన్ గా చెప్తున్నా, నువ్వు వద్దన్నా కూడా నేను ఆ పిల్లనే పెళ్ళాడతా. ఓ మై బ్రదర్ ఈజ్ ఇన్ లవ్. ఎవరా అదృష్టవంతురాలు? ఆ పిల్ల ఎవరో చెప్పరా, లగ్నం పెట్టించేస్తా. తొందరపడకన్నయ్యా, ఇప్పుడేగా లవ్ మొదలైంది. అది సక్సెస్ అయితే నీకు తప్పకుండా ఓ మ్యారేజ్ ఇన్విటేషన్ మనం పంపిస్తాం. మరి ఆలస్యం దేనికమ్మా? మీ చెల్లెలు నచ్చింది మా అబ్బాయికి. మీ చెల్లెల అభిప్రాయం అడిగి ముహూర్తం పెట్టిస్తే సరి. ఉండండి, ఒక్క నిమిషంలో వస్తా. లక్ష్మి, నా దగ్గర ఇందుకు సిగ్గు. పెళ్లి కొడుకు అక్కడ కూర్చున్నాడు, చూడు బాగా. ఓక చూడమ్మా, నా బాధ్యత తీరిపోతుంది కదా అని తొందరపడి సరే అనుకో. నువ్విప్పుడే బాగా ఆలోచించుకో. నీకు పూర్తిగా ఇష్టమైతేనే సరే అను. నా జీవితం ఎలా ఉండాలో నాకంటే నీకే తెలుసు. నీ ఉద్దేశం ఎలా ఉంటే అలా చేయక. లక్ష్మి, నేను పెళ్లి వారి కుటుంబం గురించి తెలుసుకున్నాను, అబ్బాయి గురించి తెలుసుకున్నాను. ఏ లోటు లేదు. నీకు అబ్బాయి నచ్చాడా?
ఏమండి లగ్నం పెట్టించండి. వచ్చే వారం అద్భుతంగా ఉంది. అయితే ముహూర్తం పెట్టిస్తే సరే. తాంబూలాలు పుచ్చేసుకోండి మరి. రండి లోపలికి రండి. అయ్యగారు ఏదో ముఖ్యమైన విషయం మేనేజర్ గారితో మాట్లాడుతున్నారండి. మీరు వస్తే కూకోమన్నారండి. ఏంటయ్యా? ఎక్కడ కాదండి, అలా అక్కడ కూకోమన్నారండి. అక్కడ? అవునండి. అయ్యో అది ప్రొపరేటర్ సీట్ అయ్యా. అక్కడే కూకోమన్నారండి. నీకేదో తెలియక మాట్లాడుతున్నావు, వద్దు. మీరు ఆడ కూకోపోతే నా ఉద్యోగం ఊడిపోద్దండి. అక్కడ? అవునండి. కూకోండి కూకోండి. అయ్యగారు వచ్చేస్తారండి. సీత, నువ్వు ఈ ఫ్యాక్టరీ ప్రొపరేటర్వా? అయ్యో కాదండి. నువ్వెందుకిలా నా జీవితంతో చెలగాటం ఆడుతున్నావు? గొప్ప వాళ్ళందరికీ పేదవాళ్ళంటే చాలా చులకనైపోయింది కదూ. ఏమిటండి ఇది గొడవ అయిపోయింది? నా చెల్లెల లగ్న పత్రిక ప్రొపరేటర్కి ఇద్దామని వచ్చాను. ఎందుకు ఇలా కథలు చెప్తావు? నీకు ప్రొపరేటర్కి ఏదో ఒక ఇది ఉండాలి. ఇదంటే? అదే ఇది. ఏదో లేకుంటే సీట్లో పోయి కూర్చుంటావా? నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకెవరు ప్రొపరేటర్ కూడా తెలియదండి. మరి నా మీద ఒట్టే చెప్పు, నన్నే పెళ్లి ఆడతానని. నీ మీద ప్రమాణం చేసి చెప్తాను, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. 2 కూల్ డ్రింక్స్ తీసుకురా. ఏమిటండి మెకానిక్ అన్నారు? ఈ ఫ్యాక్టరీకి మీరే ఓనరా? మరి నాతో? నాకు అమ్మా నాన్న లేరు, అడ్డు పెట్టడానికి పెద్దవాళ్ళు కూడా నాకు ఎవ్వరూ లేరు. ఇప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. డబ్బున్న వాడిననే కారణం చేత నన్ను ద్వేషించినట్టయితే నాకున్న ఆస్తులన్నీ వదిలేసి మెకానిక్ గానే ఉంటా. ఇట్స్ ఎ ప్రామిస్. అమ్మయ్యా, నన్ను ఎందుకండి ఇంత కంగారు పెట్టారు మీరు? ఎప్పటికైనా ఈ సత్యాన్ని నీకు తెలియపరచకపోతే నేను వదిలిపెడతానా? ముందు నా చెల్లెలి వివాహానికి రండి. ఏ అదే పందిట్లో నీకు తాళి కట్టేనా? పోండి, నేను వస్తాను. ఏయ్, ఒకటి ఇచ్చిపో. అయ్యో ఆఫీస్ సారీ మేడం. రేపు ఉదయమే పెళ్లి, 8 గంటలకు ముహూర్తం. మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఏయ్ త్వరగా వచ్చేవే. సరేలేవే. నువ్వెంత గింజుకున్నా జరగబోయే పెళ్లి జరగకుండా పోతుందా? నేను అప్పుడే చెప్పాను, అవకాశం వచ్చినప్పుడు ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుందని. ఇప్పుడు అది ఎక్కడుంది? ఫ్రెండ్స్ అందరికి ఇన్విటేషన్స్ ఇచ్చి నల్లకొండ రోడ్డు వైపు వెళ్తుంది. డామ్ ఇట్. వాట్ ఇస్ దిస్? ఎందుకు పిచ్చి పట్టిన వాళ్ళ నా వెనకాల తిరుగుతారు? లక్ష్మి, నేనేమన్నా తొందరపడితే నువ్వు అపార్థం చేసుకుంటావనే భయంతో ఇన్నాళ్లు మౌనంగా ఊరుకున్నాను. ఆ మౌనం నీ హృదయంలో అభిమానం కలిగించకపోతుందా అని ఓర్పుగా ఇన్నాళ్లు ఉన్నాను. అది తప్పైపోయిందని ఈ ఇన్విటేషన్ ద్వారా తెలుసుకున్నాను. ప్లీజ్ లక్ష్మి, నా మనసు గాయపరిచి నాకింత శిక్ష విధించుకో ప్లీజ్. మిస్టర్, రేపు ఉదయాన్నే నేను ఇంకొకరి భార్యని కాబోతున్నాను. ఏమిటి ఇప్పుడు ఈ వృధా ప్రసంగం? అసలేమిటి మీ ఉద్దేశం? లక్ష్మి ప్లీజ్, నేను మాట్లాడేది వృధా ప్రసంగం కాదు. ఇది నా జీవిత సమస్య. తొలి చూపులోనే నేను నిన్ను ప్రేమించాను. పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతోనే నేను ఫాలో అవుతూ వచ్చాను. లక్ష్మి, ఇప్పటికీ సమయం దాటిపోలేదు. ప్లీజ్ ఈ వివాహం జరగకుండా చూడు. అది నీకు అప్రదిష్ట అనుకుంటే అదే ముహూర్తానికి నేను నిన్ను పెళ్లి ఆడతాను. ప్లీజ్. ఇదే మాట ఎన్ని బస్ స్టాపుల్లో ఎందరు అమ్మాయిల దగ్గర వలించారండి? ఓహ్ గాడ్, ఇట్స్ మై ఫేట్. నువ్వెప్పటికైనా ప్రేమిస్తావనే ఆశతోనే నేను ఉన్నాను. నా హృదయంలో నిన్నొక దేవతగా నేను పూజిస్తూ వచ్చాను. ఐ ప్రామిస్ యూ, నిన్ను తప్ప వేరే ఏ అమ్మాయిని నేను ప్రేమించలేదు. నువ్వు వేరే అమ్మాయిని ప్రేమించకపోవచ్చు, అయితే నేను నిన్ను ప్రేమించలేదే? యూ కాంట్ సే దట్. నిన్ను విడిచి నేను మాత్రం బతకలేను. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావే, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు?
నాకింకొకరి విషయం అవసరం లేదు. ఐ వాంట్ యు. నీకు తప్ప మరొకరికి నా మనసులో స్థానం లేదు. నా మనసులో నీకు స్థానం లేదు. పెళ్ళైతే అన్ని చక్కబడతాయి. నీకోసం నన్ను ఏ చేయమన్నా సిద్ధంగా ఉన్నా. నన్ను మాత్రం కాదనవద్దు. దయచేసి తప్పుకోండి. డామేట్, నేను ఎంతగా బ్రతిమాలుతున్నా కూడా నువ్వు నీ పట్టుదల విడిచిపెట్టడం లేదు కదూ. జరగబోయేదేమిటో చెప్పమంటావా? నన్నే నువ్వు పెళ్ళాడబోతున్నావు. నువ్వు నాతోనే శాశ్వతంగా జీవించబోతావు. మన పెళ్లి అందరి పెద్దల సమక్షంలో జరుగుతుందని ఆశపడ్డా. ఆ ఆశ నిరాశ చేశావు. ఈ నిమిషం నుంచి నువ్వే నా భార్యవి. నువ్వు ఇంకొకరికి దక్కనే కూడదు. ఎంత దూరం పారిపోతావు? నిన్నే. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదలండి. ప్లీజ్ వదలండి, నా మాట వినండి ప్లీజ్. ఎడోకమ్మా, ఎడోక. నువ్వు ఇంటికి పోయి డ్రెస్ మార్చుకోమ్మా. దీని మూలంగా నీ పెళ్ళి ఆకూడదు. ఇంకేం పెళ్ళక్క? కావాలని చేశాను. వాళ్ళని ఎందుకు చంపావు? ఇక్కడేం జరిగిందో వేరే ఎవరికి చెప్పని నాకు మాట ఇవ్వవే అక్క, మాట ఇవ్వవే. నువ్వు ఇలా ముద్ద ఇలా బ్రతకడానికి కాదే నిన్ను కష్టపడి పెంచింది. చూడు, నా చేతిలో ఒట్టేసి చెప్పు. చెప్పవే అక్క. నేను ఎవరితోనూ చెప్పను. సరే, నువ్వు ఇంటికి వెళ్ళిపోవే. నా చెల్లెలు హంతకురాలనే విషయం ఏనాటికి బయటపడకూడదు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే దేవి నారాయణి. వాయించండి, వాయించండి. అయ్యో అయ్యో దిలీప్, దిలీప్ మా అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయావా నాయన?
అయ్యయ్యో వెన్నలాంటి మనసున్న వాడిని ఏ పాపాత్ముడు చంపాడు. కన్న తల్లిలాగా చూసుకునేదాన్ని ప్రతిదానికి నా దగ్గరకు వచ్చి అత్త అత్త అని కొంగు పట్టుకు తిరిగేవాడివే బాబు. చచ్చిపోయేవా నాయన. మిస్టర్ రఘు, మీ తమ్ముడు నిన్న మిమ్మల్ని కలిశారా? లేదు సార్, పోయిన సండే వాడు వచ్చాడు. దాని తర్వాత ఎస్టేట్కి వచ్చిన విషయం నాకేం తెలియదు. కూనీ చేయబడ్డ మీ తమ్ముడికి ఎస్టేట్లో ఎవరైనా విరోధులు ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నట్టు వాడు నాకు చెప్పలేదు సార్. మీకు ఎవరి మీదైనా సందేహం ఉందా? నో. లక్ష్మి, ఏడవకమ్మా. నువ్వెప్పుడు నవ్వుతూ జీవించాలని నేను ఆశపడ్డాను. నువ్వు కన్నీరు ఖర్చునా కష్టపడినా ఈ అక్కయ్య పడిన పాటలన్నీ వృధా అయినట్టే అర్థం. కడి తుడుచుకో. అన్ని కష్టాలు నాకు వదిలే. నువ్వు సంతోషంగా జీవిస్తేనే ఈ అక్కయ్య ఆనందంగా ఉంటుంది తల్లి. రఘు, హంతకురాలు స్వయంగా సరెండర్ అయింది. ఎవరిది? సీత, నమ్మలేను. నా తమ్ముడిని కూలీ చేసింది ఈవిడ. అవును, ఈవిడే నేరాన్ని అంగీకరిస్తుంది. నో, ఐ కాంట్ బిలీవ్ ఇట్. సీత పని చేయదు. నో 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 సార్. ఇన్స్పెక్టర్, నా తమ్ముడిని ఈవిడెందుకు కూలీ చేస్తుంది? హత్య చేయబడింది ఏం తమ్ముడా? ఏమ్మా, ఎందుకు ఈ కూనీ చేశావు? సార్, ఆ ఖూనీ చేయడానికి కారణాలు అడిగితే నేను ఇప్పుడు అదంతా చెప్పలేను. కానీ ఆ ఖూనీ చేసింది నేనే. నన్ను అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్. సీత, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఈ ఖూనీ చేసుండవు. ఒక్క మాట చెప్పు, ఎవరి ఖూనీ చేసి? అది ఎవరైనా సరే వాళ్ళని అణువణువున చిత్రవద చేసి నా తమ్ముడి శవం పక్కన దహనం చేసేంత వరకు నేను ఊరుకోను. ఇప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ప్లీజ్, యథార్థాన్ని దాచుకో. ఆ ఖూనీ నేనే చేశాను. ఎన్నిసార్లు చెప్పమంటారు? ఆ హత్య నేనే చేశాను, నేనే చేశాను, నేనే చేశాను. సీత, కూనీ తానే చేసినట్టుగా స్వయంగా సీతే ఒప్పుకుంది. కానీ అందుకు కారణాలు మాత్రం దాచిపెట్టింది. కూనీ జరిగిన స్థలంలోని వాతావరణం, కూనీ చేయబడిన వ్యక్తి యొక్క భయంకరమైన స్థితి, అక్కడేదో అమానుష కృత్యం జరిగినట్లు అనిపిస్తుంది. ఆ దుస్సంఘటన కళ్ళారా చూసిన సాక్షులెవరూ లేరు. అందుచేత ఐపీసీ 304వ సెక్షన్ ప్రకారం ముద్దాయికి 7 ఏళ్ల కారాగార శిక్ష విధించడమైనది. ఎవర్రా కొత్తగా ఉంది? వచ్చి వారమే అయింది. శుద్ధమైన సరుకు. పిట్టను పట్టేస్తాను, టిక్కు పెట్టేస్తా. సీతతో మాట్లాడడానికి వచ్చారా? ఆవిడికి లేదు. ఇక్కడి నుంచి వేరే జైలుకు మార్చేశారా? కాదు, వాంతులు చేసుకున్నారు. డాక్టర్ ఎగ్జామిన్ చేసి ఆవిడ గర్భవతం చెప్పారు. అందుకని హాస్పిటల్ అడ్మిట్ చేశాం. నీ పరిస్థితి నాకు అర్థమైందమ్మా, కానీ అందుకు తగిన సమయం దాటిపోయింది. నవ్ ఇట్ ఈస్ టూ లేట్. ఇప్పుడు అబార్షన్ చేస్తే తల్లి ప్రాణానికి అపాయం. నేను ప్రాణాలతో ఉండి ఎవరికి లాభం? డాక్టర్, నేను రిస్క్ తీసుకుంటాను. ప్లీజ్ డూ ఇట్ డాక్టర్. తల్లి ప్రాణానికి ఆపదని తెలిసాక నేను అబార్షన్ చేయకూడదు. అది చట్ట విరుద్ధం. నో ప్లీజ్, నో నో.
రఘు దీన్ని తీసుకుపోయి తగబెట్టాయి. ఏమిటండి మా మేనలుడు ఎంత చెప్పినా మాట వింటం లేదే. షీలా కూడా ఏదేదో చేసింది, దేనికి అతను మారడం లేదు. ఎలాగైనా షీలాని అబ్బాయికిచ్చి పెళ్లి జరిపించాలండి. ఏం చేద్దాం? ఒకటి చెయ్యి. ఏమిటి? నువ్వే స్వయంగా వెళ్ళి అన్ని విషయాలు అబ్బాయితో చెప్పేసి వచ్చేసాయి. మీరు మరేనండి తమ్ముడు పోయిన బాధతో ఉన్న అబ్బాయి దగ్గర పోయి పెళ్లి సంగతి ఎలా మాట్లాడమంటారండి? స్వయంగా చెప్పలేవు, పోనీ టెలిగ్రామ్ ఇచ్చేద్దామా? తెలివి తక్కువగా మాట్లాడకండి. ఎదురుగుండా ఉన్నవాడికి పోయి టెలిగ్రామ్ ఇస్తారా? చెవి ఇవ్వండి. నా చెవి వాడికి ఇచ్చేస్తే? చెప్తుంటే మీకాదు, నాకు ఇవ్వండి. నీకా? అది మనకు అలవాటేగా. చెప్పు కొరక్కు. నమస్కారం అండి. రండి 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 రండి. కమలం, ఎవరొచ్చారో చూసావా? ఎవరు? ఎవరా? కోటీశ్వరుడు కిష్టప్ప. సింగపూర్ లో చాలా కాలం ఉండి ఈ మధ్యనే ఇండియాకి వచ్చారు. అలాగా? 7 స్టేట్లున్నాయి. చెప్పరే. నమస్కారం నమస్కారం నమస్కారం. ఇదిగో చూడండి, సావకాశంగా కూర్చొని మాట్లాడే టైం లేదండి. ఇంకొక అరగంటలో సరుకెక్కించి మన షిప్ ని పంపించాలండి. మన షిప్పులా? మీకు షిప్పులు కూడా ఉన్నాయా? ఒకటా రెండా? 90 షిప్పులున్నాయండి. 90? అప్పుడు సముద్రమే కనబడదే. వచ్చిన విషయం ఏమిటంటే, మా అబ్బాయి సుకుమారు మీ అమ్మాయి శీలాని తోవలో ఎక్కడో చూశాడట. అప్పటి నుంచి ఆ అమ్మాయినే చేసుకుంటానని అంటున్నాడు. లగ్నం ఎప్పుడు పెట్టుకుందామో చెప్పండి. ఏమిటి, పిల్లలు అడగడానికి వచ్చారా? అవునమ్మా. చాలా బాగుంది. పెళ్లి కొడుకు ఇంట్లోనే ఉన్నాడు. మా అన్నయ్య చనిపోతూ నన్ను పిలిచి, చెల్లాయ్ తల్లిదండ్రులు లేని నా బిడ్డని అనాథుల్ని చేయకని ఎంతో దీనంగా అన్నాడు. బొళ 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 బొళమని కన్నీరు గార్చారు. అప్పుడే నేను మాట ఇచ్చాను, అన్నయ్య నా పిల్లని మీ అబ్బాయికి ఇచ్చి నీ ఆస్తి పాస్తులు తప్పకుండా కాపాడతానని. అది వదిలేసి మీ షిప్పులకు తుప్పులకు ఆశపడి నా మేనల్లుడిని అనాథుడిని చేస్తాననుకున్నారా? లేవండి, మిమ్మల్ని పండిక నుంచి. పిల్లని అడగడానికి వస్తే తగిన మర్యాదే చేశారు. పదండి పోదాం. కిష్టప్ప బాధపడలేదు. కిష్టపలేదు లేదు, కిష్టప్పనే. ఎవరైతే నాకే. విన్నారా అల్లుడు గారు? షీలాని ఆ షిప్పులుగాడి కొడుకిచ్చి పెళ్లి చేయాలట. ఇదంతా దేని వల్ల వచ్చింది? మీరు పెళ్లి విషయంలో ఆలస్యం చేయడం చేతనే. అవును బాబు, తొందరగా నీకు షీలాకి పెళ్లి జరిపించేయాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. సుబ్బయ్య, అయ్యా ఇప్పుడు వచ్చిన పెళ్లి వాళ్ళని పిలు. ఎందుకందుకు? షీలాకు ఇలాంటి సంబంధం ఇంకోటి దొరకదు. ఎంత ఖర్చైనా నేనే పెళ్లి జరిపిస్తాను. నువ్వు ఇలా మాట్లాడితే నేను నా అన్నయ్యకి ఇచ్చిన వాగ్దానం ఏం కావాలి? తమ్ముడు చనిపోకుండా ఉంటే వాడికే షీలానిచ్చి నీ వాగ్దానాన్ని నెరవేరుద్దాం అనుకున్నా. ఏమిటబ్బాయి, నీకిచ్చి పెళ్లి చేయాలని కదా వాగ్దానం చేశాను మా అన్నయ్యకి. అప్పుడు నేనే చచ్చాను అనుకోండి. ఇదిగా ఇది పుచ్చుకో. ఏమిటి? బూడిద. ఎందుకు? నీ మొహాన్ని పూసుకోవడానికి. నువ్వు చేసిన ఘనకార్యానికి ఈ బూడిది కాక సింగపూర్ నుండి పౌడర్ పట్టురావాలా? సెటప్ చేసింది సెటప్. ఇప్పుడు వచ్చి వెళ్ళారే షిప్పులగాళ్ళు, వాళ్ళ చేత వేషాలు వేయించడానికి 300 ఖర్చయింది. ముద్ద గొప్ప వేషాలు వేయించాలి. ఎందుకు లెటర్ రాసి నన్ను రమ్మన్నారు? మీ అక్కయ్యకి కొడుకు పుట్టాడమ్మా. కుర్రాన్ని అనాథాశ్రమంలో చేర్చాలా, ఎవరైనా పెంచడానికి బంధువులు ఉన్నారా అని అడిగాం. మీ అడ్రస్ ఇచ్చి మిమ్మల్ని రమ్మన్నారు. కుర్రాన్ని పెంచడానికి మీకు ఏ విధమైన అభ్యంతరం లేదు కదా? అది నా ధర్మం సార్.
సాగరం లేదండి మీ కాళ్ళకు మొక్కుతాను కుర్రాన్ని చేయకండి ప్లీజ్ గోపిని చేయకండి ఆ కులాటకు పుట్టిన బిడ్డడే వీడికి అర్థవరో తెలియదు ఇలాంటి వాడిని మన ఇంట్లో పెంచితే మన మాన మర్యాదలు ఏమవుతాయే ఇలా ఇవ్వో వద్దండి వద్దండి వీడిని పెంచుతావో చంపుతావో అది నీ ఇష్టం అయితే మరోసారి ఈ శనిగాడు మా కంట పడకూడదు కుర్రాన్ని పెంచడానికి అయ్యే ఖర్చు ఆ గొలుసుందిగా తీసుకో బంగారమే చిల్లరలేదు పోరా పాపం చిన్నపిల్లోడు లక్ష్మి లక్ష్మి ఏమిటండి మీ అక్క వస్తుంది వస్తుందా ఆగవే ఎందుకు అలా పరుగులు పెడుతున్నావు ఆవిడొచ్చి కుర్రాడు ఏడని అడిగితే ఎప్పుడో చచ్చాడని చెప్పు ఏమండి ఆ కుర్రాడికి చేసిన ద్రోహానికి ఫలితమో ఏమో పుట్టిన బిడ్డల్లో ఒక్కరూ నాకు దక్కలేదు ఇంకా ఎందుకు నీ పిచ్చి పిచ్చి మాటలు మానేసి ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా విను జైలుకి వెళ్ళి పెళ్లి కాకుండా పిల్లాడిని కన్నా మీ అక్క ఇంట్లో ఉండడానికి వీల్లేదు అయ్యో ఏమిటండి ఈ అన్యాయం నాకు తల్లి లాంటి అక్కను నేను వెళ్ళగొట్టాలా
నేను వదిలేస్తే అక్కడికి వేరే దిక్కే లేదే. మనసు కూలి బ్రతుకు బండలైపోయి వచ్చిన ఆవిడ్ని అభిమానించకపోయినా అవమానించకూడదండి. ఈ ఇంట్లో మీ అక్క ఉండడమా లేక నేను ఉండడమో నువ్వే నిర్ణయించుకో. చిన్న పిల్లల ఏడుస్తావు. ఇప్పుడు ఏం జరిగింది? నేను వచ్చేసాను కదే. అయ్యో ఏంటమ్మా, లోపలికి వెళ్తా. ఏడోకే. నన్ను క్షమించక్క. నువ్వేం తప్పు చేశావు నిన్ను క్షమించడానికి? ప్రాణంలో ప్రాణంగా కంటికి రెప్పలా నా సొంత బిడ్డల్లో పెంచి నీ కొడుకుని. 6 మాసాలకు ముందు అమ్మవారు వచ్చి చచ్చిపోయాడు. పోయాడా? ఈ పాపిష్టి దాన్ని అమ్మ అని పిలవడానికి ఇష్టపడక దూరమైపోయాడా? గర్భంలోనే చంపేయాలనుకున్న ఈ అభాగ్యురాలు మొహం చూడకూడదని నా పాపానికి బలి అనాథగా బ్రతకూడదని నా తండ్రి పోయాడా? చనిపోయాడా? నా బిడ్డ చనిపోయాడా? లక్ష్మి ఎందుకు ఏడుస్తావు? నువ్వెందుకమ్మా ఏడుస్తావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? నేను బాధపడుతున్నాను అనుకుంటున్నావా? లేదమ్మా, లేదే. బ్రతికి అనుక్షణం నా బిడ్డడి చిత్రవద అనుభవించే కంటే ఒకేసారి పోవడమే మంచిదమ్మా. ఏమిటి లోపలికి వెళుతుంది? నేను చెప్పింది మర్చిపోయావా? పోయి ఏదో ఒకటి చెప్పి దాన్ని బయటికి పంపే ఏర్పాటు చేయి. ఎక్కడికక్క బయలుదేరావు? బిడ్డల్ని పెంచుకుందామని వచ్చాను. ఇప్పుడు బిడ్డలా పెంచిన నా చెల్లిని జీవితం కోసం పోతున్నానమ్మా. నేను కొడిగట్టిన దీపం లాంటిదన్నమ్మా. అదికి వెలగదు. ఇదిగో అమ్మాయి, ఇదిగో ఆగు, ఆగమ్మాయి. ఎవరు నువ్వు? ఎక్కడ పోతున్నావు? కొంచెం ఆగమ్మా, ఆగు, నా మాట విను. ఇదిగో. అయ్యో, ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఈ కొండ దిగి అవతలకి వెళ్తే ఏదో ఊరుందన్నారండి. నన్ను వెళ్ళనండి, అడ్డు రాకండి. వద్దమ్మా, నా మాట విను. నాకు ఈ లోకంలో బంధువులు ఎవరూ లేరండి. ఉన్న బిడ్డడొక్కడు పైలోకానికి పోయాడు. వాడుండే చోటికి నేను పోవడం తప్ప నాకు వేరే మార్గం లేదండి. వద్దమ్మా, వద్దు. కావలసిన వాళ్ళు పోయారని ఉన్నవాళ్ళు చనిపోతే లోకమే ఎడారవుతుందమ్మా. నేను నీకు అన్నదమ్ములు లాంటి వాడినమ్మా. నేను కాపాడుతాను. నాతో రామ్మా, రామ్మా, రా తల్లి. అమ్మా తలపై ఇంట్లో ఏందమ్మా? అయ్యా, అమ్మ నాన్న లేరు. అన్నం తిని 4 రోజులైంది. అమ్మ నాన్న లేరు, కాళ్ళు చేతులు లేవా? ఏదైనా పని చేసుకుని బ్రతకూడదు? ఇలా భిక్ష ఎత్తుకోవడం నీకు సిగ్గేయడం లేదురా? ఏమైనా నీకు డబ్బులు ఇవ్వడానికి ఇష్టం లేకపోతే మాట్లాడుకుంటే వెళ్ళొచ్చుగా, పిల్లల్ని తిడతావెందుకు? అవునవును, అపర ధర్మరాజులయ్యా మీరు. ఎక్కడేం జరిగినా నోట్లో బీడి పెట్టుకుని న్యాయం చెప్పడానికి వస్తారయ్యా. ఈ వయసులో పిల్లల్ని అడుక్కోవడానికి అలవాటు చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందయ్యా? ఈవేళ విషయం అడుగుతారు, రేపు జేబులు కొడతారు. చూడబ్బాయ్, ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మి పూర్తిగా చెడిపోకుండా ఏదైనా పని చూసుకొని బుద్ధిగా బ్రతకాలి బాబు. ఎరా చిన్న టవర్, నువ్వెంత తెచ్చావురా? ఇదిగో గురువా.
కొత్తపేట నువ్వెంత తెచ్చావు? కంటే పాలు ఎక్కువ గురువా. శాబాష్. మాయబజార్ నువ్వెంత తెచ్చావురా? ఏం దొరకలేదు గురువా. ఏమీ దొరకలేదా? బ్రాడిపేట రారాయిలా నువ్వెంత తెచ్చావురా? నేను భిక్ష ఎత్తను. కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్న వాళ్ళు భిక్ష ఎందుకు ఎత్తుకోవాలి? ఎందుకోసమా? నిన్ను కష్టపడి పెంచానే అందుకోసం రా. నా కోసం రా. అయితే ఏదైనా కష్టపడి పని చేస్తాను. పట్టాలు పుచ్చుకున్న వాళ్లే ఉద్యోగాలు దొరక్క రికామిగా రోడ్ల మీద తిరుగుతున్నారా. నువ్వెక్కడ్రా పని పాట చేసి సంపాదిస్తావు? పని దొరకపోతే పస్తులుంటాను, కానీ భిక్ష మాత్రం అడగడు. కాలు చేతులు సరిగ్గా ఉండబట్టేగా అయ్యగారు బిచ్చమెత్తామని అంటున్నారు. రాయ్ చాంపియన్. ఏటి గురు? అయ్యగారికి ఒక కాలు చెయ్యి విరిచేసి మూలపడేరా. చక్కగా రైల్ స్టేషన్ దగ్గర అయ్యగారు బిచ్చం ఎత్తుకుని తిరుగుతారు. పడుకోండి పడుకోండి. గోపి తప్పించిపోయాడు. అవును గురు. ఇంత రుండి వాడిని వదిలిపెట్టేశారా? పోతు వేసుకోవాలరా. నిలువునే కాల్చేయాలరా. అప్పుడు ఏమని బుద్ధి రాదు. ఇంకా నిల్చున్నారా? అయ్యా నాకు కూడా ఏదైనా పని ఇప్పించండి అయ్యా. ఇంకో లారీ చూసుకోపోవా. అయ్యా అయ్యా నేను పని చేస్తానయ్యా. ఎంత కూలి ఇచ్చినా తీసుకుంటానయ్యా. యూనియన్ మెంబర్వేనా? కాదు. మరి నువ్వెలా పని చేస్తావురా? ఎంత కూలి ఇచ్చినా పని చేస్తాట. ఇలాగంత లేడు వీడు పని చేస్తాట. పోబే. ఏమ్మా నిల్చున్నవేరా? రా కుడికాలు పెట్టొచ్చి. తడబడతావెందుకు? ఇది కూడా నా సొంతిల్లే. ఇందులో ఉండేవాళ్ళు చెప్పా చేయకుండా పోయిన మాసం వెళ్ళిపోయారు. నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఒంటరిగా ఉండడం అని భయపడకు. నేను ఈ పక్క వీధిలోనే ఉంటున్నాను. తోడబుట్టిన అన్నయ్యలా ఉపకారం చేస్తున్నారే. బ్రహ్మకైనా పుడుతుంది రెమ్మ తెగులని. నేను మగవాడినేగా. నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. ఇక మనిద్దరం కలిసి ఉంటే సంతోషంగా ఉంటుంది. లారీని త్వరగా రోడ్డు మీద వదిలేసి షెడ్లో వదిలేసి నేను ఇప్పుడే వచ్చేస్తా. హలో 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 హలో. షీలా నువ్వా? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అది సరే, ఇంతకు ముందు నేను మిమ్మల్ని ఈ క్లబ్ లో ఎప్పుడు చూడలేదు డాడీ. అదే తరచుగా నువ్వు ఇక్కడికి వస్తుంటా? ఈ కాలంలో ఇదేం తప్పు డాడీ. తప్పు అనుకుంటే నేను ఇక్కడికి వచ్చేవాడినా? హలో షీలా. హాయ్ 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 డాడీ. మీట్ మై బాయ్ ఫ్రెండ్ సునీల్. హలో. బాయ్ ఫ్రెండా దుబాయ్ ఫ్రెండా?
హిస్ సిస్టర్ జానీ. హలో. హాయ్ జానీ. యు హ్యావ్ ఎనీ బాయ్ ఫ్రెండ్? నో బాయ్ ఫ్రెండ్. ఇంతవరకు బాయ్ ఫ్రెండ్ లేడు. కంగారు పడకు, ఇక మీద నేనుంటాను. స్వీట్ అంకుల్. టేక్ యువర్ సీట్, టేక్ యువర్ సీట్. తరచుగా మా ఇంటికి వస్తుంటావా? షూర్ అంకుల్. మీ అన్నయ్యని వదిలేసి నువ్వు ఒంటరిగా వచ్చేసి మనిద్దరం సరదాగా కాలక్షేపం చేద్దాం. డాడీ, వీళ్ళని తరచుగా తీసుకొస్తుంటాను. ఎవరినైనా తీసుకురా, ఎవరినైనా తీసుకురా. ఇంకోటి ఏంట్రా అక్కడ అసుకు పెట్టి కూర్చున్నారు? రండి, ఇంట్లో టైం అయింది. తొందర రండి. ఇదిగో రవి, ఇదిగో సోము. వాడెక్కడ మురళి? వాడికి ఒంట్లో బాగాలేదట, లీవ్ తీసుకున్నాడు. అవునరా, వారానికి 3 రోజులు సెలవు పెడితే వ్యాపారాలు జరుగుతుందిరా. వీళ్ళు తొందరగా అమ్మేసి రండి. పట్టురా, త్వరగా రండి, పండి. ఏమిట్రా? ఎవరో పనికి రాలేదన్నారే, ఆ పని నాకు ఇవ్వండి సార్. 2 రోజులుగా అన్నం తినలేదు సార్. పని చేసుకొని బ్రతకాలని ప్రమాణం చేసుకున్నాను సార్. థియేటర్లోకి పోయి సోడాలో కలర్ సముకురాగలవా? మరి రేట్లు చెప్పండి సార్. ఇందా ₹1 పోలా. ఇందులో 4 బాటిల్స్ ఉన్నాయి. తొందరగా అమ్మేసి డబ్బట్రా. అలాగే సార్. కూల్ డ్రింక్స్, 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 కూల్ డ్రింక్స్ కావాలా సార్? కూల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్. ఏమిటిరా? ఇవ్వండి సార్. ఇవ్వండి డబ్బులు. ఇంకో 4 బాటిల్స్ ఇవ్వండి సార్, బెల్ కొట్టేస్తారు. ఇందా. కూల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్. త్వరగా లెక్క చూడండి. అబ్బా, డజన్లు కొద్ది అమ్ముకొచ్చాడు. లెక్క చూడాలి, లెక్క. పడుద్దాయిలే. ఇవ్వండి సార్. చూడండి రా, ఈ కొత్త కుర్రాడు 16 కూల్ డ్రింక్స్ అమ్ముకొచ్చాడు. తలా 4 అమ్ముకొచ్చి దిష్టి బొమ్మలా నిలబడ్డారు. వెదవల్లారా. బాబు, నీ పేరేంటమ్మా? గోపి. నువ్వు రేపటి నుంచి ఇక్కడికి వచ్చి పని చేయి. అలాగే సార్. రేయ్, మురళిని వేరే పని చూసుకోమనండి. రేపటి నుంచి కొత్త అబ్బాయి ఇక్కడ పని చేస్తాడు. ఇదిగో బాబు నీ కమిషన్. పావలా, ₹10, ముప్పావలా, రూపాయి, రూపాయి పావలా, రూపాయిన్నర.